నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం రావణ్ కేసుకు సంబంధించి పార్టీల స్టాండ్స్ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రావణ్కు సపోర్ట్ చేస్తున్న విధానానికి సంబంధించి కావచ్చు, కొన్ని సంస్థలు చేస్తున్న రార్థంతా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు కో యాంకర్గా పనిచేసిన గమనకు సంబంధించి కోర్టు నోటీసులు ఇచ్చారు. ఏదో సర్చింగ్ నడుస్తుంది, తను పరారీలో ఉంది అన్న ఒక న్యూస్తో పాటు పొన్నవోలు సుధాకర్ గారి ఎంట్రీతో సీన్ మారిపోయింది అన్న ఇంకొక ఆర్టికల్ని మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదన్నప్పుడు పొన్నవోలు ఎంట్రీని ఎలా చూడాలి అంటూ అటు అనుకూల మీడియా క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఈ రావణ్ కేసు రోజు రోజుకు ఏ రేంజ్లో కాంప్లికేట్ అవుతుందా, చేస్తున్నారా అన్న రెండు రాద్ధాంతాలు నడుస్తున్నాయి. ఇప్పుడు పొన్నవోలు గారి ఎంట్రీతో మరో టర్న్ తీసుకుంది. ఏమంటారు? కాంప్లికేట్ చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనంతో ఉంది. చంద్రబాబు గారు కానీ మరొకరు కానీ ఎవరూ మాట్లాడట్లేదు. ఒక శ్రీధర్ రెడ్డి మాత్రమే మాట్లాడాడు ఇప్పటిదాకా. అవును. జనసేన నుంచి కూడా ఎవరూ మాట్లాడటం లేదు. జనసేన తరఫున అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆశ్రయంతో బతుకుతున్నటువంటి మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే అతని నైతికతని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. అంటే అతను సంబంధం లేని పర్సనల్ ఏరియాకి వెళ్ళిపోయి అతను వీడియోస్ ఏవో పట్టుకొచ్చి అశ్లీల వీడియో ఉన్నాయి అనే అనుకుందాం. దానికి ఈ కేసుకి ఏమిటి జస్టిఫికేషను? అంటే ఇప్పుడు ఆ వీడియోలు అంటే అతని నైతిక ప్రమాణాలు లేవు అని మీరు చెప్పదలుచుకున్నారు. అలాగే అతను నాకు దేశభక్తి లేదు అని ఎక్కడో మాట్లాడాడు. అతను మాట్లాడిన టోటల్ కాంటెక్స్ట్ వేరు. అవును. ఆ కాంటెక్స్ట్ నుంచి దాన్ని పీకి దాన్ని విడిగా వాడుతున్నారు. అంటే ఈ పద్ధతిలో దాసనారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు కూడా ఇలాంటి ఉపా పెట్టడానికి అర్హులే. అంటే బొబ్బిలి పులి సినిమాలో నేరుగా డైలాగ్ ఉంది, అది యూట్యూబ్లో చూడొచ్చు. అంటే నేను యుద్ధ రంగంలో కొన్ని వందల మందిని చంపానండి, నాకు అప్పుడు పరమవీర చక్ర బిరుదు ఇచ్చారు, ఇప్పుడు మన దేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని ఒక నలుగురిని చంపితే నాకు ఉరిశిక్ష వేస్తున్నాను అంటున్నారు. ఇదేం పద్ధతి అంటాడు ఆయన కోర్టులో. అంటే మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువుల్ని మిస్టర్ చక్రధర్ అంటాడు ఆయన, జడ్జి గారు. అంటే మన దేశానికి శత్రువులు అయి ఉండొచ్చు అండి, వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా అంటాడు. ఆ లాజిక్ మీద సినిమా నడిపాడు ఆయన. అంటే అయి ఉండవచ్చు అంటాడు జడ్జి గారు. వాట్ అయి ఉండొచ్చు? వాళ్ళు వాళ్ళ దేశం కోసమే చచ్చిపోయారు, వాళ్ళని గౌరవిస్తాను నేను, మీరు కూడా గౌరవించి తీరాలి. వాళ్ళతో వీళ్ళని పోల్చకండి, వీళ్ళు పుట్టిన దేశానికే ద్రోహం చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు నాకు జరగాలి సన్మానం, అప్పుడు కాదు అనే పాయింట్ మీద సినిమా తీశాడు ఆయన. కాబట్టి మరి ఆ రోజున మరి ఆ పాయింట్ వరకు రామారావు గారి డైలాగుని విడగొట్టి తీస్తే ఆయన కూడా ఓపెన్గా పాకిస్తాన్ని సమర్థించినట్టే అవుతుంది. అవును. ఆ యుద్ధం అదే, వాళ్ళు చూపించిన యుద్ధం. ఈయన పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడాడని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నిన్న ఒక వేరే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ అన్నాడు ఆయన. వీళ్ళు పాకిస్తాన్ని సమర్థిస్తారు, దేశభక్తులం కాదంటారు, అంటే ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తారు, ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు భరించాలి, ఎందుకు సహించాలి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కాబట్టి చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది దీనిలో. చలం గారు కూడా అన్నాడు ఆ మాట, ఉన్న మాతలతోనే చస్తుంటే ఈ దేశమాతలు ప్రాంతీయ మాతలు ఏమిటి అని. కాబట్టి ఇక్కడ ఒక గొడవ ఉంది. నిజానికి దేశమాత అనేసరికి ఎక్కడో ప్రాంతీయ సమస్యలు ఉంటాయి కొంతమందికి. కేంద్ర ప్రభుత్వం సరైన ఆదరణ చూపించట్లేదు, మా పట్ల సవతి ప్రేమ చూపిస్తోంది, కాబట్టి మాకు ప్రత్యేక గుర్తింపు కావాలని ఏదో అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది వెళ్ళిపోయిన పిల్లల్లాగా మాట్లాడతారు, వీళ్ళు ఎమోషనల్గా మార్చి విషయాన్ని. కానీ అక్కడ సమస్య జెన్యూన్ ఇష్యూనే. ఆ సమస్యని సమస్యగా చూడరు, దాన్ని ఎమోషనలైజ్ చేస్తారు, సెంటిమెంటలైజ్ చేస్తారు. అలా చేయటం కోసం దేశమాతలు, దేశము, దేశభక్తి వీటన్నిటిని వాడతారు. ఇది ప్రమాదం. అందుకని ఆ కాంటెక్స్ట్లో మాట్లాడాడు అతను ఎక్కడో. దాని నుంచి విడగొట్టి నాకు దేశభక్తి లేదు అన్న మాట ఒకటి పట్టుకొచ్చి దాడి చేయటం. అలాగే అతను నిజానికి పవన్ కళ్యాణ్ని రకరకాలుగా కామెంట్ చేస్తున్న మాట నిజమే. కానీ ఆ దళిత క్రైస్తవ శంకారావం సభలో ఆయన పవన్ కళ్యాణ్ని అనలేదు.
కానీ ఆ వేదిక మీద ఇతరులు అన్నారు. పవన్ కళ్యాణ్ని నేరుగా జడశ్రవణ్ చాలా మాటలు అన్నాడు అక్కడే. నాలిక కోయటం లాంటి మాటలు కూడా నడిచినాయి. కానీ రావణ్ని తీసుకెళ్లారు, ఆ వేదిక మీద మాట్లాడిన దాని మీద అభ్యంతరాలు ఉన్నాయని. కానీ ఆ వేదిక మీద ఆయన పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేశాడు తప్ప పవన్ కళ్యాణ్ అనలేదు. ఆయన టార్గెట్ చేసింది రాధా మనోహర్ దాస్ని. రాధా మనోహర్ దాసు మరియమ్మ మీద, అంటే మేరీ మీద చేసినటువంటి కామెంట్స్ అందరూ విన్నారు. అవును. అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి మీద మీరు ఎందుకు ఉపా పెట్టలేదు అనేది దానికి సమాధానం చెప్పాలి కదా ఆంధ్ర పోలీసు వారు. అలాగే అలాంటి పదజాలం వాడుతూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా మాట్లాడారు గతంలో. అంటే వాళ్ళు స్ట్రైట్గా ఈ దేశంలో మైనారిటీలను గనక అధికారంలో కంటే ముఖ్యమంత్రి పదవులు ఇలాంటి వాటిలోకి నిర్ణయాలు తీసుకునే పదవుల్లోకి గనక మీరు మైనారిటీలను తీసుకొస్తే వాళ్ళు హిందూ మతాన్ని ఇబ్బంది పెడతారు అనే సెన్స్ వచ్చేలాగా మాట్లాడారు ఇద్దరు. దాని మీద మైనారిటీలు కేసులు వేసి ఉండాల్సింది, వేయలేదు భయపడి. ఆ భయపడి వేయలేదు కాబట్టి మీరు గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద మీకున్న క్లైమ్ ఏమిటి? ఆయన క్రైస్తవుడు కాబట్టి మనం చెలరేగి దాడి చేయొచ్చు. నిజానికి ఆ భయం జగన్కి కూడా ఉంది. అంటే మనం దీనిలో ఎక్కువ కల్పించుకుంటే హిందూ ఓట్ బ్యాంక్ మనకు దూరం అవుతుందేమో అనే భయం ఉంది ఆయనకి. అందుకని నిజానికి వీళ్ళు చెప్తున్నంత పట్టించుకోవట్లేదు ఆయన. ఓకే. కానీ వీళ్ళు ఎక్కువ ఆయనకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు పొన్నవోల ఎంట్రీ తోటి పట్టించుకోవట్లేదని మీరు బయటికి చూపిస్తున్నా ఆయన తరపు నుంచి వెళ్ళి ఉన్నాయన కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు అని క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. ట్వీట్ తప్ప ఇంకేం చేయలేదు ఆయన. అవును. ఆయన మీద ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు కౌంటర్గా. అవును. ఆ ట్వీట్ అంత దారుణంగా మాట్లాడేటంటే ఆయన రావణ్కి సపోర్ట్ చేయటం అనేది హిందూ మతానికి ద్రోహం చేయటమే అన్నాడు. అంటే హిందూ మతానికి ద్రోహం చేయటం ఎలా తీసుకుంటున్నాడు ఆయన? ఏం ఆలోచిస్తున్నాడు అంటే బీజేపీ మెప్పు కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. బీజేపీ మెప్పు కోసం జగన్ని టార్గెట్ చేయటం అనేది ప్రోగ్రామ్గా తీసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. నిజానికి జనసేనతో డీల్ కుదుర్చుకునే ప్రయత్నం అనే మాట కూడా నడుస్తోంది. ఓకే. అంటే జాతీయ స్థాయిలో బీజేపీతోనూ ప్రాంతీయ స్థాయిలో జనసేనతోనూ ఒక అసోసియేషన్ కోసం విజయసాయిరెడ్డి పడుతున్న కక్కుర్తిలో భాగమే ఆ ట్వీట్ అని. సో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. మొన్న ఒక టీవీ ఛానల్లో పొద్దున్నే ఒక హిందుత్వాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక మాజీ యాంకరమ్మ గారు మాట్లాడుతూ, ఆవిడ గెటప్ కూడా మారిపోయింది. ఇప్పుడు మారిపోయి మూడు సందర్భాల్లో ఆవిడ గెటప్ ను మార్చేశారు. ఎందుకంటే నేను కూడా క్లోజ్ అసోసియేట్ సీనియర్ యాంకర్ తోటి. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఒక దేవుని నమ్ముకున్నాను, మా మదర్ కి క్యూర్ అయింది అనేసి అని ఇమీడియట్ గా మతం మారారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సీన్ కట్ చేస్తే మళ్ళీ పెద్ద బొట్టు, కాషాయ కండువా, కాషాయ బట్టలు, ఏంటి ఇంతలోనే మారిపోయారు ఏంటి అనేసి అని మేము కూడా షాక్ అయ్యాను. ఆవిడ ఒక ఛానల్లో మాట్లాడుతూ, అది కూడా తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి ఛానలే. ఆ ఛానల్లో ఆవిడ మాట్లాడుతూ రావణ్ వెనక ఉన్నటువంటి రావణ్ లిల్లీపుట్ అందావిడ. లిల్లీపుట్ అతన్ని నడిపిస్తున్నటువంటి జైంట్ రేవంత్ రెడ్డి అందావిడ. అది ఒక్కసారి ఏం మాట్లాడుతుంది ఈవిడ? అసలు ఏమాత్రమైన లాజిక్ ఉందా? అంటే ఆవిడ టార్గెట్ కాంగ్రెస్. అంటే ఆవిడ ప్రయోజనం ఉంది అక్కడ. ఆవిడ ప్రయోజనం ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చే ఎన్నికల్లో కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, ప్రమాణ స్వీకారం చేయించాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అవును. రీసెంట్గా హైదరాబాద్ మీటింగ్లో మాట్లాడుతూ. సో ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తే తనకు అక్కడ గుర్తింపు వస్తుంది, తనకేదో పని దొరుకుతుంది, ఒక ప్యాకేజ్ వస్తుంది అనేటువంటి ఒక తపనలో నుంచి ఆవిడ కాంగ్రెస్ని టార్గెట్ చేసింది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి మీద ఒక విమర్శ ఉంది బయట, ఆయన వాళ్ళతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నాడు అని బీజేపీతో. అదే వేదిక మీద, ఏ వేదిక మీద అయితే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించాలనుకుంటున్నాను అన్నాడు, అదే వేదిక మీద నుంచి ఆయన రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చాడు. అప్పుడు పెద్ద న్యూస్ కూడా మీరు వచ్చి మాతో కలిసి ప్రయాణం చేస్తే మేము బాగా చూసుకుంటాం మిమ్మల్ని అని ఈయన ముసిముసిగా నవ్వి రిప్లై ఇచ్చాడు. బయటికి అనలేదు. కానీ అంటే రేపు ఏర్పడబోయే కాషాయ ప్రభుత్వానికి కూడా కెప్టెన్ ఈయనేనేమో అని ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఈ విషయాలు మరి ఆవిడకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం రావణ్ వెనక రేవంత్ అనే సిద్ధాంతాన్ని ఒకటి ప్రతిపాదించేశారు.
అది ఎంత దారుణమో జగన్ ఉన్నాడు దీని వెనకాల అని మాట్లాడటం కూడా అంతే దారుణం. వాళ్ళేమో భయపడుతున్నారు, డిజోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. డిజోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే దాన్ని పట్టుకుని వాళ్ళందరూ నిన్నటి వరకు రావణ్ణి మోసారు, రావణ్ణి తయారు చేసిందే వాళ్ళు, ఈ రోజున వాళ్ళకి చుట్టుకుంటుందనే భయంతో పారిపోతున్నారని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏంటంటే అదే ఛానల్లో ఇవాళ మార్నింగ్ అంటే పొన్నవోలు గారి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్స్ హిస్టరీ ఒకటి, ఏ నేత ఎంత వేసాడు అనేసి అని బయటికి రివీల్ చేయడం ఎందుకు, అదే ప్రూఫ్స్తో సహా కోర్టులో సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ప్రకాష్ రాజ్ గారి సోకాల్డ్ అకౌంట్ నుంచి వెళ్ళి కొంత వచ్చిందని, ఇంకొక అకౌంట్ నుంచి వెళ్ళి 3 lakhs వచ్చిందని, ఒక లీడర్ 5 lakhs వేసాడు అనేసి అని ఇలా కథనాల్ని వండి వచ్చారు. ప్రకాష్ రాజ్ గారు చాలామందికి సహాయం చేశాడు, ఆయన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళాయి అనేది పట్టుకుని ఇప్పుడు అతనికి నెలకి 1,50,000 ఆదాయము అని చెప్పి అదో పెద్ద వార్త చేశారు. మరి 1,50,000 అనేది నిజంగానే పెద్ద ఆదాయమా ఇప్పటి రోజుల్లో చూస్తే? ఇప్పుడు ఇది పెద్ద ఆశ్చర్యకరంగా 1,50,000 సంపాదిస్తున్నట్టు నెలకి అంటున్న వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్యాకేజీలు బయటకు చెప్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? కాబట్టి వాళ్ళకి ఏమాత్రము బేస్లెస్ ఆర్గ్యుమెంట్లు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక లాయరు, ఆయన మాట్లాడాడు దానికి సంబంధించి ఈ పెట్టినటువంటి కేసు కక్ష సాధింపు మాత్రమే, ఉపా పెట్టేంత వ్యవహారం లేదు అని ఆయన ఒక్కడే అనలేదు, ఏబి వెంకటేశ్వరరావు గారు అన్నాడు అని. పైగా ఆయన ఈయనకంటే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. గవర్నమెంట్ ఇంటిగ్రిటీ అనేది కోర్టు గనక గవర్నమెంట్ ఇంటిగ్రిటీని శంకించే పరిస్థితి వస్తే ఈ కేసులో చంద్రబాబు గారు రిజైన్ చేయాల్సి ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచిన అంశాలు అంత హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పాడు ఆయన. అంటే మీరు దానికోసం మీరు పెట్టినటువంటి సెక్షన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేస్తున్నారు, కానీ దానిలో చాలా డొల్లలు ఉన్నాయి. అంటే మీరు ఎడిట్ చేసినటువంటి వీడియోలు ఇస్తున్నారు కోర్టుకి, కోర్టు వారు ల్యాబ్కి పంపించి ఇది ఎడిటెడ్ వీడియో, ఇంటెన్షనల్గా ఈ మాటలన్నీ ఇలా అసోసియేట్ అయ్యేలాగా ఎడిట్ చేశారు అని గనక భావించి దీని వెనకాల కాన్స్పిరసీ ఉంది, అతనికి ఈ సెక్షన్ ప్రకారం శిక్ష పట్టడం కోసం మాత్రమే మీరు ప్రోగ్రామ్ చేశారు తప్ప నిజంగా అతను ఆ క్రైమ్ చేసినట్టుగా ఎస్టాబ్లిష్ కాలేదని కోర్టు ఫీల్ అయితే అప్పుడు కోర్టు దృష్టిలో నేరస్తుడిగా మారేది ఎవరు? ప్రభుత్వమే. కాబట్టి కోర్టుగా అభిశంసించినటువంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదు. అంటే ఇందిరాగాంధీ గారి మీద కూడా అలా అభిప్రాయపడింది అలహాబాద్ కోర్టు ఒకప్పుడు. ఆ సందర్భంగా ఆవిడ రిజైన్ చేయాల్సి ఉంది కానీ చేయలేదు, బుల్డోజ్ చేసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయింది ఆవిడ. అదే చేస్తారు ఇప్పుడు కూడా. కానీ కోర్టు ఆన్ బెంచ్ ఒకసారి ఇబ్బంది పడినటువంటి ప్రభుత్వం క్రెడిబిలిటీ ఏమిటి జనాల్లో అనేది, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయింది ఇందిరాగాంధీ గారు. అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. కాబట్టి పబ్లిక్ దృష్టిలో వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది క్వశ్చనబుల్ అవుతుంది అని ఆయన కాషన్ నోటీస్ ఇచ్చాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. దాదాపు అదే చెప్తున్నాడు ఈయన కూడా, ఇంకా టోన్ తగ్గి మీరు అనవసరంగా ఉపా అనే దాన్ని సస్టైన్ చేయటానికి పడరాని పాటలు పడుతున్నారు, ఇది ఇబ్బంది కలిగిస్తుంది, కాబట్టి దీని మీద కంటెస్ట్ చేయడానికి చాలామంది లాయర్లు ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఇలాంటి కేసులు వర్క్ చేయడం ద్వారా కొంత ఇమేజ్ బిల్డ్ అవుతుంది, మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పాలి, పబ్లిసిటీ కూడా వాళ్ళకి రైజ్ అవుతుంది కదా సార్. ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించుకోవడానికి తగినటువంటి వాతావరణం ఉంది. ఆ కేసులో అంత డొల్లతనం ఉంది. ఈ డొల్లతనం అనేది చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది, ఆయన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆయన కూడా లాయరే కాబట్టి దాన్ని ఇప్పుడు ఆయన ఏదో వైఎస్ఆర్సీపీ మనిషి, వైఎస్ఆర్సీపీ బ్యాకింగ్ చేస్తోందని వీళ్ళ జనరల్ ఆర్గ్యుమెంట్కి ఇప్పుడు ఎవరు మాట్లాడినా, రావణ్కి సపోర్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళ ఇంటికి రోజు రాత్రి లారీలతో వైఎస్ఆర్సీపీ డబ్బులు పంపిస్తోంది అని మాట్లాడేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ అంటే వీళ్ళకి ఇంకో చోట నుంచి డబ్బులు రావాలి, అంతే కదా. అక్కడి నుంచి ఈ ప్రచారం చేయకపోతే వాళ్ళు డబ్బులు పంపరు. అందుకని రోజుకు కనీసం 2 మీద పారిపోయారని చెప్పడం. ప్రకాష్ రాజు గారు పారిపోయారని మొన్నటి నుంచి వార్త. అది నిన్న కొంచెం ఊపందుకుంది. ఆయన వేరే ఇంకెక్కడో బిజీ అయి ఉంటాడు, అదర్వైజ్ బిజీ అయి ఉంటాడు. ఆయన అడపాదడపా ఇతనికి డబ్బులు పంపించి ఉండొచ్చు కూడా. అలాగే ఆయన ట్విట్టర్లో పెట్టేటువంటి పోస్టులకు సంబంధించి తెలుగు
వాక్య నిర్మాణం కరెక్ట్గానే ఉందా లేదా ఒకసారి చెప్పు నువ్వు అని 2-3 సార్లు అతనికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ ఆడియో ఫైల్స్ బయటకు తీసుకొచ్చారు, వీళ్ళిద్దరి మధ్య చాలా సంబంధాలు ఉన్నాయని. దానికి ప్రకాష్ రాజ్ గారు క్లారిటీ ఇచ్చారు కదా, ముందు వెనక కట్ చేసి మీకు కావాల్సింది కట్ చేసుకొని పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. వక్రీకరించు ఓడించు అనేది ఒక స్టైల్ ఉంది, అది తర్కశాస్త్రంలో. దాన్ని పాటించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆర్గ్యుమెంట్లు సస్టైన్ చేసుకోవడం కోసం సాక్ష్యాలని పుట్టిస్తున్నారు తప్ప సాక్ష్యాలు లేవు అక్కడ. ఓకే, లేని సాక్ష్యాలని పుట్టించటం అనే దాని మీద ఎవరైనా పొన్నవాళ్ళు మాట్లాడింది కూడా అదే. ఆయన సాక్షిలో వచ్చింది వారు మాట్లాడిన ఫుల్ టెక్స్ట్. ఆయన ఆ కేసు మీద కన్ఫైన్ అయి మాట్లాడాడు, అంతకుమించి పాలిటిక్స్లోకి వెళ్ళలేదు ఆయన. అవును, అసలు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు రావణ్ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఇంకేమీ లేవా అక్కడ? ఇంకే సమస్య లేదా? రావణ్ మాట్లాడింది మాత్రమే. ఇప్పుడు హిందూ మతం అనేది ప్రమాదంలో పడిపోయిందని మీరందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నిజంగానే ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు అక్కడ చాలా ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో చాలా చర్చల మీద మైకులు పీకుతున్నారు. దాని గురించి ఎవరో మాట్లాడరు. ఆయన రోజుకు ఒక పద్ధతిలో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు స్టిల్ ఇప్పటికీ. ఏది ఆయన బొట్టు లేని మహిళలు నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారని మాట్లాడాడు. దాని మీద ఎవరు కేసు పెట్టలేదు కదా ఆయన మీద. కాబట్టి కేవలం హిందూ మతం మాత్రమే ప్రమాదానికి గురవుతోంది అనేది బూటకపు ఆర్గ్యుమెంట్ అది. ఆ పేరుతో వీళ్ళు మైనారిటీల మీద విశృంఖలంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ దేశానికి శత్రువుల్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ దేశంలో లౌకిక రాజ్యాంగం అమల్లో ఉంది. ఇప్పటికీ అంటే నాగ్పూర్ రాజ్యాంగం ఇంకా అమల్లోకి రాలేదు, రేపు వస్తుందేమో. కానీ వీళ్ళు ముందే దాన్ని అమలు చేసేస్తున్నారు. అమలు చేసి కనిపించిన వాడి మీదల్లా దాడి. జర్నలిస్ట్ ఆవిడ తులసి చందు కనిపించడం లేదు, పరారీ అని చెప్పి ఆవిడ మీద ఒక స్టోరీ రన్ చేసేస్తారు. వీళ్ళకి ఏం హక్కు ఉందని చేస్తున్నారు? పర్సనల్ లెవెల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి చేసేటువంటి రైట్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు విడాకులు గురించి మాట్లాడటం తప్పే. అది ఎంత తప్పో ఇది అంతే తప్పు. అంతే కదా. కాబట్టి అదే తప్పు మీరు రిపీటెడ్గా చేస్తున్నారు ప్రతిసారి. కాబట్టి ఈ ఈ నైతిక కోణం పట్టుకొచ్చి కేసులో రాజకీయ కోణం, జగన్ క్రైస్తవుడు అనేది అడ్వాంటేజ్గా తీసుకుని ఆడుతున్న డ్రామా ఇదంతా. జగన్కి ఎలాగైనా చుట్టాలి, జగన్కి హిందూ ఓట్ బ్యాంకును దూరం చేయాలి. ఇది ప్రోగ్రాం. ముందు ఈ ప్రోగ్రామ్ని అర్థం చేయించాలి జనాలకి. హిందూ మతం మీద ప్రేమ కాదు ఇది. హిందూ మతం మీద ప్రేమ కాదు, రాముడి మీద ప్రేమ కాదు, ఎవడి మీద వీళ్ళకి ప్రేమలు లేవు. చాలా స్పష్టంగా వీళ్ళ ప్రేమ హిందూ ఓటర్ల మీద. హిందూ ఓట్ బ్యాంక్ని జగన్కి దూరం చేయగలిగితే తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మెచ్చుకుని మాకేదో 2-3 లారీలతో డబ్బులు పంపిస్తుంది అనే గొడవ. వీళ్ళందరూ చేస్తున్న ప్రచారం అంతా అదే. రోజుకొకళ్ళని టార్గెట్ చేయాలి, అటు పారిపోయాడని చెప్పాలి. ఓకే, అంటే వీళ్ళ కోసం రోజు వాళ్ళ పనులు మానుకొని రోజు మీడియా ముందు నిలబడాలనేది వీళ్ళ గొడవ. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇది ఒకటే కాదు. ఈరోజు ఈరోజు ఒక రౌండ్ టేబుల్ జరుగుతోంది విజయవాడలో, ఏపీ పౌర హక్కుల సంఘం నాయకత్వంలో ప్రెస్ క్లబ్లో జరుగుతోంది. చాలామంది ఇంటలెక్చువల్స్ వచ్చి మాట్లాడారు అక్కడ, లాయర్లు అందరూ. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వాళ్ళే. మరి వాళ్ళందరి మీద కూడా ఉపా పెడతారా లేదా అనేది చూడాలి. ఓకే, సో ఇది కేవలం హిందూ ఓట్ బ్యాంక్ గొడవ. వాళ్ళు జగన్ని ఒంటరిని చేయటం కోసం ఆయన క్రైస్తవుడు అనే అడ్వాంటేజ్ తీసుకుని చేస్తున్న డ్రామా. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, కాన్స్టిట్యూషన్ స్పిరిట్కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం అని వీళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఓకే, కేసులు పెట్టరు అనే ధైర్యంతో చెలరైపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి ఓవరాల్గా ఏపీ ప్రజలు ఈ అంశానికి సంబంధించి తెలుసుకోవాలంటే ఏం చెప్తారు? తెలుసుకోవడానికి ఏం లేదండి, జనాలకు అర్థమైపోయింది పరిస్థితి. ఓకే, క్లియర్గా ఇది కేవలం మన సమస్యల మీద చర్చల్ని దాటవేయటం కోసం వీళ్ళు రావణ కాష్టం రాజేస్తున్నారు తప్ప రావణ్కి కానీ ఈ వ్యవహారాలకి, రావణ్ వలన ఆంధ్రప్రదేశ్ ప్రగతికి జరిగే ఇబ్బంది ఏమీ లేదు. రెండోది, రావణ్ వలన నష్టము లేదు, లాభము లేదు. దాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం, ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు డ్రామా నడుపుతున్నారు అనేది అర్థమైంది జనాలకి. నిజానికి ఇది ఒక జగన్ క్రైస్తవుడు అనేది అడ్వాంటేజ్గా తీసుకుని మీరు ఈ డ్రామా ఆడుతున్నారు అని ఒక క్రైస్తవ సమాజం ఎవరైనా కోర్టుకి వెళ్ళి కేసేస్తే ఇమ్మీడియట్గా మా మనోభావాలన్నీ గాయపడుతున్నాయి
కాబట్టి మనోభావాలు గాయపడినప్పుడు వాళ్ళు కేసు పెడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు కదండి. మరి మేము పెడుతున్నాం మా మనోభావాలు గాయపడ్డాయని, వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేయండి రావణ్తో పాటు ఓకే అంటే వేయగలరా? క్వశ్చన్ మార్క్ అది. అది క్వశ్చన్ చేయాలి ఇప్పుడు జనం. అది మాట్లాడితే వీళ్ళు సెట్ అవుతారు. చూద్దాం సార్, ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఎవరికి అంటే చివరికి సమాధానం దొరికే వరకు ఈ రావణ కాస్ట్ ఇంకెన్ని రోజులు సాగుతుందనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.